హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అనుని. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. రేపు గణేశుని పండగ కదండి అని చెప్పి నేను వెండి సామాన్లు అయితే పూజ సామాగ్రి తెచ్చుకున్నాను. మీకు కూడా చూపిద్దామని అయితే చెప్పి వీడియో చేస్తున్నాను. చూడండి, ఇవేనండి సామాన్లు. నేనైతే ఇప్పి చూపిస్తున్నాను. ఏవేవి ఎన్నెన్ని తులాలు ఉన్నాయో చూసి చెప్తాను. చూడండి మీరు కూడా. ఇవైతే చెమ్మెలండి, తెలుసు కదా చెమ్మెలు. మనం సత్యనారాయణ కథ పూజలు అవి ఇవి చేసుకున్నప్పుడు పెట్టుకునేటివి పెద్దవి. ఇదైతే ఓపెన్ చేసి చూపిస్తున్నా. చూడండి, ఇదిగోండి 28 గ్రామ్స్ ఉన్నాయండి. 28 తులాలు ఉంది ఇది. ఇవి రెండు కలిపి. ఇవైతే దేవుని సామాన్లు. అవైతే చెమ్మెలు చూశారు కదా. చూడండి, దేవుని సామాన్లు అని చూపిస్తున్నా. చూడండి, ఇదైతే కుంకుమభరిణి. చూడండి, ఇదైతే కుంకుమభరిణి. ఇదైతే 8 తులాలు ఉందండి. 8 తులాలు ఉంది ఇది. 8 గ్రామ్స్. ఇదేమో గంట. చూడండి, గంట చాలా గట్టిగా బాగుంది. సౌండ్ కూడా చాలా బాగా వస్తుంది కదా. ఇదేమో 6 తులాలన్నర. అగరబత్తి పెట్టుకునేదండి. ఇదేమో అగరబత్తీలు పెట్టుకునేది. ఇది 4 తులాలు ఉంది. పెద్దగా ఉంది కానీ లైట్ వెయిట్ ఉంది. 4 తులాలు ఉంది ఇది. చూడు, డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది. చాలా బాగుంది. ఆరతి ఇచ్చేదండి, ఆరతి ఇచ్చేది. ఇది 3 తులాలు ఉంది. చూడండి, డిజైన్ చాలా బాగుంది కదా. ఇవేమో దీపంతాలు చిన్నవి. ఇవి 5 తులాలు ఉన్నాయి. ఇదేమో మనము దేవునికి వాటర్ పెడతాం కదా, కొబ్బరికాయ నీళ్ళు అవి పోసుకోవడానికి చెంచా. ఇది ఇదేమో వెయిట్ ఎక్కువ ఉంది. 2 తులాలు ఇది. ఇదేమో 4 తులాలు. 38 గ్రామ్స్. 39. రెండు కొంచెం తక్కువ, 4 తులాలు. ఇదేమో 2 తులాలన్నర. దీనిది సెట్టు. ఇదేమో ప్లేట్ అండి. 18 తులాలు, కొంచెం తక్కువ 18 తులాలు ఉంది ఇది. ఇదిగోండి, మనం అక్షంతలు వేసుకొనైనా ఇందులో పెట్టేసి ఆరతి కూడా ఇచ్చుకోవచ్చు. అక్షంతలు, పసుపు, కుంకుమ అట్లా చేసుకోవడానికి ప్లేటు. చూడండి, ఇదేమో నైవేద్యం పెట్టుకోవడానికి గిన్నె, నైవేద్యం గిన్నె. ఇది 4 తులాలు ఉంది పెట్టుకోవడానికి. చూడండి, దేవుని సామాన్లు అయితే ఇవి. మేమైతే రేపు గణేష్ల పండగ అని చెప్పేసి అయితే కొన్నాము. మీకు కూడా చూపిద్దామని చెప్పి అయితే వీడియో చేస్తున్నాను. చూడండి, ఇవైతే సామాన్లు అండి. ఎలా ఉన్నాయో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. బాగున్నాయా? ఎలా ఉన్నాయో అందరూ చూసి చెప్పండి ఫ్రెండ్స్. బాగున్నాయా? ఎవరైనా తీసుకోవాలని అనుకునే వాళ్ళు కూడా దేవునికి మంచిగా తీసుకొని పూజల టైంలో పెట్టేస్తే చాలా బాగుంటుంది. మనం ఎప్పుడైనా ఇలా పెద్ద పూజలు వచ్చినప్పుడు. ఓకే, మరి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.